నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో దస్తరాలు చూపించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను పటియాలా కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, నేషనల్ హెరాల్డ్ కేసులో దస్తరాలు చూపించమంటూ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను పటియాలా కోర్టు కొట్టేసింది. దానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎంపీ గతంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లోన్ ఇచ్చింది. ఆ లోన్ కి ఇచ్చిన సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా తనకు అందజేయాలని చెప్తూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణ జరిగిన తర్వాత దాన్ని తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా చాలా ఊరట లభించినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఇది నేషనల్ హెరాల్డ్ ట్రస్టీ మెంబర్స్ గా కూడా మోతీలాల్ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఊరట లభించిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ రకంగా రుణం ఇవ్వటం అన్నది ఏమాత్రం సబబు కాదని, విరాళాల రూపంలో సేకరించినట్టే ఒక పార్టీ ఈ రకంగా నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికకు ఈ రకంగా రుణాలు ఇవ్వటం అనేది ఏమాత్రం సబబు కాదు. ఇంకా ఏదన్నా గోలుమాలు జరిగిందో వీటన్నిటిని కూడా పరిశీలించేందుకు దీనికి సంబంధించినటువంటి దస్త్రాలు ఇవ్వాలని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన వాదన చాలా స్పష్టంగా వినిపించింది. జాతి ప్రయోజనాల కోసం ఒక జాతీయ పత్రికకు ఈ రకంగా రుణాలు ఇవ్వటం అన్నది పార్టీకి సంబంధించిన అంశం. ఇది పార్టీ ప్రారంభించినటువంటి పత్రిక కాబట్టి, అదేవిధంగా జాతి ప్రయోజనాలకు ఉద్దేశించినటువంటి ఇలాంటి పత్రికకు ఈ రకంగా రుణం ఇవ్వటం అనేది తమ హక్కు. తమకు ఎలాంటి ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం లేదని, ఈ మేరకు పిటిషనర్లు చేస్తున్నటువంటి వాదనలు ఏమాత్రం పసలేదని, ఈ రకంగా దస్త్రాలు దాఖలు చేయాల్సిన అవసరం తమకు లేదని చేసిన వాదనతో పటియాలా కోర్టు అంగీకరించింది. ఆ మేరకు సుబ్రహ్మణ్యం పిటిషన్ తోసిపుచ్చింది.